మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజబాబు గారు, ఇంకా రేట్స్ ఎప్పుడు పెరుగుతాయన్నా, రేట్స్ ఎప్పుడు పెరుగుతాయని చెప్పలేమన్నా. ఎందుకంటే అనంతపురం రోజు దిగుమతి పెరుగుతుంది కాబట్టి కాలమే నిర్ణయించాలి, ఆ దేవుడు ఆశీర్వదించాలి. అన్నా ఇంకా 25 డేస్లో ఫస్ట్ కటింగ్ పడుతుందన్నా, రేట్స్ ఎలా ఉంటాయన్నా ప్లీజ్ కొంచెం చెప్పన్నా. ఇంకా 20 రోజుల సమయం ఉంది కాబట్టి కంగారొద్దున్నా, ఆ లోపల ఏం చేద్దో చూద్దాం. ఏదేమైనా మీకంతా మంచి జరగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ మంత్ లాస్ట్కి 1000 రూపాయలు పోతుందా 15 కేజీల బాక్స్. ఈ మంత్ లాస్ట్కి అవకాశాలు లేవు, బట్ దేవుడు తలుచుకుంటే కానిది లేదు. దైవం చేతుల్లోనే ఉంది ఇది అల్లంతా. ఈసారి भाई हिंदी या इंग्लिश में रेट बोला करो या लिख दिया करो। देसी भाई घर भाई साहब, मैं तो जो वीडियो में भाषण दे रहा हूँ उसमें हिंदी में बोल रहा हूँ, आप ध्यान से सुनो। लिख करने के लिए लाइव एक्शन हो तो लिखता भैया, नहीं हिंदी में बोलता, सुनिए। ఇక రెడ్డయ్య బి గారు, చిన్న మండం సెటిల్మెంట్ రేట్ 420, తమిళనాడుకు 3, కలకడ నుండి హైదరాబాద్కి 3 ఈచర్లు లోడ్ అయ్యాయి. క్వాలిటీ కాయలు మాత్రమే పట్టారు. క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే వాళ్ళ తోడ లోడ్ జరిగింది. ధర వచ్చి 420 రూపాయలని రెడ్డయ్య గారు చిన్న మండికి సంబంధించిన ధరలు మరియు ఎగుమతి సమాచారం ఇచ్చారు. సోదర, నీకు ధన్యవాదాలు. 14/7/2020 డేట్ చేంజ్ చేస్తున్నా, మార్చాను. మీరు చెప్పి మీ కామెంట్ చూసిన తర్వాత ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే సయ్యద్ రామారావు గారు, హ్యాపీ బాబు గారు, ఓకే బ్రదర్, విచ్ కేజీ బాక్స్ 25 కేజీస్. సయ్యద్ బాయ్, కోలాలో స్మాల్ బాక్స్, లెవెల్ బాక్స్ రేట్ బాగా పోతున్నాయి. ఎంపీఎల్లో స్మాల్ బాక్స్ అయినా ఎత్తులు పెట్టాలి. ఇలా కూడా రైతులు నష్టపోతున్నారు. రైతులు నష్టపోమని చెప్పి మదనపల్లి మార్కెట్ మండి యజమాని సంఘం కానివ్వండి, మదనపల్లి మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం శివరాం రాయల్ గారు కానీ చెప్పలేదన్నా. ఇండ్ల దగ్గర కాయలు క్లీన్ చేసుకుని లెవెల్ బాక్సులు పెట్టమని అటు మదనపల్లి మార్కెట్ అంటే పాలకవర్గం కానీ, ఇటు మండి యజమానులు కానీ పాంప్లెట్లు పంచారు, బ్యానర్లు కట్టారు, బైకుల్లో కూడా చెప్పారు. కానీ రైతులు మాత్రం మా దగ్గర కూలీ వాళ్ళు లేరని చెప్పి ఇలాగే మాట్లాడుతున్నారు. మీరు తోట దగ్గర క్లీన్ చేసి లెవెల్ బాక్స్ తెస్తే మీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మదనపల్లికి వచ్చి క్లీన్ చేస్తే మాత్రమే పైన పడుతుంది. అది రైతులు పోతుంది స్వచ్ఛందంగా, మండి వాళ్ళు చెప్పడం లేదు. అన్న 25 కటింగ్ పడుతుంది, రేట్ చెప్పండి అన్న. ఇదివరకే వరద కూడా అడిగారన్న, వెయిట్ అండ్ సీ. బట్ గాడ్ బ్లెస్ యూ. నీకు బాగా ఉందా రేట్, నీకు బాధగా ఉందా రేటు పెరిగిందని హనుమంత్ రెడ్డి గారు. నాకెందుకు బాధ అన్నా, ఈరోజు వాయిస్లో బేస్ ఉందా అన్నో కృష్ణన్ గారు. ఇక మనం మరొక కాంటి పరిశీలిస్తే అన్నా 340 అన్నా టాప్ బట్ గారు. దీనికి రిప్లై గారు దేశీ బాయ్ గారు, గేమింగ్ గారు కామెంట్ రిప్లై ఇచ్చారు. भाई आप कहाँ से हो, क्या टमाटा का काम करते हो? भाई साहब, मैं आंध्र प्रदेश मदनपल्ली में हूँ और टमाटा काम करता हूँ. ఇక మనం మరొక పరిశీలిస్తే ఆగస్టు 15 రేట్ ఫుల్ జంప్. నేను ముందే చెప్పానన్నా, జంప్ 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 ఫుల్ జంప్ నేను చెప్పినాను. అవును ప్రవీణ్ గారు, మీరు పెట్టినట్టు నాకు కూడా కామెంట్ గుర్తు. మదనపల్లిలో గుడ్ క్వాలిటీ కూడా 180 to 200 అంతే. పాపం యూట్యూబ్ వాళ్ళు జాకీలు వేసి లేపుతున్నారు మదనపల్లి టమోటా మార్కెట్ని. ఎవరో జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం మదనపల్లి మార్కెట్కి లేదన్నా. కాయలు తగ్గవచ్చు, తర్వాత మార్కెట్లలో కాయలు పెరగవచ్చు, కోలాల ప్రభ వెలిగిపోవచ్చు, కానీ మదనపల్లి ఎప్పటికైనా కింగే. టమోటా రాని రాకపోతే. అన్నా మార్కెట్ జంప్ కోటకొండ గారు. ఇక పోతుల గారు, హలో కళ్యాణదుర్గం ఏరియా ఫుల్ ప్లాంటేషన్, ఇప్పుడు కూడా ఫుల్ ప్లాంటేషన్ ఉంది. మీరెవరు దిగులు చెందకండి. ఓకే బ్రదర్. ఓ సయ్యద్ గారు బాగున్నారా? రామరెడ్డి గారు, అన్నానే బాగున్నానన్నా. అన్న ఈరోజు సిఎంఆర్లో 800 బాక్సు 400 రూపాయలు సూపర్ క్వాలిటీ. ప్రదీప్ టీఏ గారు. ఇక రాధారెడ్డి గారు, అన్న కొంచెం మెల్లగా మాట్లాడన్నా, ఎవరో పీక మీద కత్తి పెట్టి మాట్లాడిస్తున్నట్లు అంత ఫాస్ట్గా మాట్లాడతావు ఎందుకు? ఓకే బ్రదర్, ఖచ్చితంగా సోమల అప్డేట్ చెయ్యాలి. ఉదయం మర్చిపోయాను, సారీ. రేపటికి ఖచ్చితంగా సోమల తెలియజేస్తాను. అన్నా నేను సెప్టెంబర్లో మంచి రేట్స్ ఉంటాయి అనుకుంటున్నా ఈ 2026 సంవత్సరంలో. ప్రకాష్ గారు, దీనికి రిప్లై వచ్చింది. జై 5238 గారు, వాట్సాప్ గ్రూప్ వాయిస్ చాట్ సమ్మరీ కళ్యాణదుర్గ్ పావుగడ
చులకేరే టమోటా క్రాప్స్ ఫెయిల్యూర్ అంట. సో ఆగస్ట్ 1కి మంచి రేట్లు ఉంటాయని టాక్ నడుస్తుంది. మళ్ళీ ప్రజెంట్ టమోటా క్రాప్ మెయింటెనెన్స్ తక్కువ, రేట్లు తక్కువ ఉండడం వల్ల మొత్తం మీదే కళ్యాణదుర్గం పావగడ చిలకలు భారీ ప్లాంటింగ్ జరిగింది, కానీ ఆ తోటలు దెబ్బతిన్నాయని సమాచారము. ఇప్పుడు ధరలు లేదు కాబట్టి అన్నదాతలు ఎవరు కూడా తోటల్ని నిర్వహణ ఖర్చులు అధిక ఖర్చులు చేయలేదు కాబట్టి రేట్లు పెరిగే అవకాశం ఉండవచ్చేమో అని జయ గారు కామెంట్ పెట్టారు. ఇక సహదేవ్ గారు, హలో మై డియర్ ఫార్మర్స్, హై రిటర్న్స్ ఆల్వేస్ కమ్ విత్ హై రిస్క్, సో బీ కేర్ఫుల్. వన్స్ ఫార్మర్స్ మనీ గాట్ లాస్డ్ ఇట్ హై రిస్కీ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫార్మర్స్ ఫ్యూచర్ యాజ్ వెల్. అధిక ఆదాయం అధికంగా మనము రిస్క్ తీసుకోవడం వల్ల దొరుకుతుంది. ఒక్కసారి మనం నష్టపోవడం అంటే జరిగితే హై రిస్క్ చేయడం వల్ల మనము, మన కుటుంబము, మన రైతుల భవిష్యత్తు కూడా పాడవుతుంది. కాబట్టి ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దండి అని అన్నదాతలు సహదేవ్ గారు సూచన చేస్తున్నారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.